సోనియా హౌస్ లోకి వచ్చింది, నామినేషన్స్ చేసి వెళ్ళిందబ్బా. ఈమె నామినేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసా? నిఖిల్ మీద గ్రడ్జ్ పెట్టుకుని జస్ట్ నిఖిల్ మీద గ్రడ్జ్ తీర్చుకోవడానికి హౌస్ లోకి వచ్చినట్టు ఉంది. జస్ట్ వచ్చేసి ఏదేదో వాగేసి వెళ్ళిపోయింది. దానికి తగ్గట్టు యష్మి ఒకటి హౌస్ లో, బిగ్ బాస్ హౌస్ లో పర్టికులర్ గా విమెన్ కార్డ్ యూజ్ చేశారంటే వాళ్లే చెత్త అవుతారు. ఇది హిస్టరీ, బిగ్ బాస్ హిస్టరీ. విమెన్ కార్డ్ అనవసరంగా యూజ్ చేస్తుంది ఇక్కడ. ఏంటది ఈ ఫీలింగ్స్ అంట తను ఎక్స్ప్రెస్ చేయలేదంట, నిఖిలే కావాలని అందరి దగ్గర వెళ్ళి చెప్పాడు అన్నట్టు మాట్లాడుతుంది. లైవ్ లో చూస్తేనే ఈ మాత్రం ఉంది, ఎపిసోడ్ లో చూస్తే ఇంకే రేంజ్ లో ఉంటుందో వర్స్ట్ అనిపించింది నాకు ఇక్కడ యష్మి. ఏంటి తప్పంతా నిఖిల్ మీద తోసేస్తుంది. నిఖిల్ చేసిన ఒకే ఒక తప్పు ఏంటంటే, నాకు బయట ఎవరో ఉన్నారు కాబట్టి నాకు అలాంటివి ఏమీ లేవు, ఇది క్లియర్ గా చెప్పి ఉన్నాడు. కానీ ఆ తర్వాత ఏదైతే తను హగ్ చేసుకుని కిస్ చేయడం ఇవి చేశాడు చూడు, అది ఒక్కటే తను చేసిన తప్పు. అంతేగాని మొత్తం తప్పు అంతా నిఖిల్దే. నాకు అసలు ఫీలింగ్స్ ఉన్నాయని నేను చెప్పలేదంట. యష్మి చెప్తుంది దానికంటే ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పలేదంట. నిఖిలే వెళ్ళంట అందరి దగ్గర, యష్మికి నా మీద ఫీలింగ్స్ ఉన్నాయి కానీ నాకు తన మీద ఫీలింగ్స్ లేవని నిఖిలే చెప్పాడు, నన్ను అనవసరంగా బ్యాడ్ చేశాడు అన్నట్టు మాట్లాడుతుంది యష్మి. ఈమె అవునా నీకు ఫీలింగ్స్ లేవా, నువ్వు తన దగ్గర చెప్పలేదు, నేను నీతో ఎప్పుడు చెప్పానని అడుగుతుంది. ఆమె రోజు బయట కూర్చొని క్లియర్ గా నువ్వు నాతో సరిగ్గా ఉండట్లేదు, జస్ట్ నువ్వు నాకు డ్రీమ్ లోకి వచ్చావు ఇలా అన్ని మాట్లాడుతుంటే అప్పుడు క్లియర్ గా అక్కడ నిఖిల్ అంటాడు, అలాంటివి అయితే ఏం పెట్టుకోవద్దు అంటే, ఎరా నీకోసం నేను పడి చచ్చిపోతున్నాను అనుకుంటున్నావు, నాకు బయట బోల్డంతా ఆప్షన్స్ ఉన్నారు, నువ్వు ఒక్కడివే ఆప్షన్ కాదు అన్నట్టు మాట్లాడింది. అంటే అక్కడ నిఖిల్ రిజెక్షన్ ని యాక్సెప్ట్ చేయలేక రివర్స్ స్ట్రాటజీ యూజ్ చేసి మాట్లాడిందని నేను ఆ రోజు కూడా చెప్పాను. ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నా. ఈమంట అసలు ఎక్స్ప్రెస్ చేయలేదంట ఫీలింగ్స్ ని వాష్రూమ్ లో. నిజంగా పృథ్వీ జెన్యూన్ అని అదే అంట, అందుకే అంటాను. ఇంకో విషయం ఏంటంటే, ఈమె ఈ సోనియా వెళ్ళి ఏం చేసింది తెలుసా, నిఖిల్ కి పృథ్వీకి పొల్లలు పెట్టడానికి ట్రై చేసింది. నిఖిల్ అంట పృథ్వీ గురించి అంట అందరి దగ్గరికి వెళ్ళాడు, అగ్రెసివ్ అయిపోతాడు, ఆడ అంతే ఈడంతే అంటే నెగిటివ్ వేలో చెప్పినట్టు చెప్తుంది. ఇప్పుడు పృథ్వీ ఇవన్నీ విననుకుంటాడు, అరే నిఖిల్ నా గురించి చెడుగా చెప్తున్నాడు. ఆ పాపం ఒక్క రోజు కూడా నిఖిల్ పృథ్వీ విషయంలో అలా ఆలోచించలేదబ్బా. చాలా బ్రదర్ లాగా ట్రీట్ చేశాడు. వచ్చి ఏంటంటే పొలాలు పెట్టేసి వెళ్ళిపోయింది. యష్మి మటుకు యష్మి రోహిణి అంటది, నువ్వు ఇలా చెప్పావు కదరా, ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసిందని చెప్పావు కదరా, నువ్వు తప్పు. ఈవెన్ తేజ మటుకు తేజ లోపలికి వెళ్ళి అంటాడు. వీళ్ళకి ఏంటంటే విషయం తెలియదు, మనకి విషయం తెలుసు ఒక ఆడియన్స్. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇక్కడ యష్మి ఏమో తప్పంతా నిఖిల్ మీద వేసేస్తుంది, సోనియా మటుకు సోనియా వచ్చి తప్పంతా నిఖిల్ మీద వేసి వెళ్ళిపోయింది. సో వీళ్ళు హౌస్ మేట్స్ ఏమనుకుంటున్నారంటే, ఓహో నిఖిల్ వైపే తప్పుందా, యష్మి ఏం చెప్పలేదా, తినే యష్మి ఫీలింగ్స్ ఉన్నాయని తినే చెప్పుకున్నాడా అన్నట్టు, అరే ఒకటి ఫీలింగ్స్ తో ఎలా ఆడుకుంటాడు అన్నట్టు తేజ ఎదురుగానే అంటున్నాడు, లోపలికి వెళ్ళి అంటున్నాడు. ఈవెన్ రోహిణి ఎదురుగానే ఒరే నువ్వు తప్పు చేసావు అంటుంది, లోపలికి వెళ్ళి అంటుంది. యష్మి నేను అలా చెప్పలేదు, జస్ట్ నాకు ఒక మంచి డ్రీమ్ వచ్చిందని చెప్పానంట. అవునా నీకు డ్రీమ్ వచ్చిందని చెప్పావా, ఎందుకమ్మా మరి గౌతమ్ షర్ట్ వేసుకుని నిఖిల్ జలస్ ఫీల్ అయ్యేలాగా ఇది బాగుందా అని ఎందుకు అడిగావా, అవన్నీ ఏంటి అంటే ఒక అబ్బాయి ఫీలింగ్స్ తో నువ్వు వాడేసుకోవచ్చు, కానీ తను ఏదో చెప్పేశాడంట. నేను ఆ రోజు కూడా చెప్పా, ఆ రోజు నిఖిల్ ఆ అమ్మాయితో ఇంకా గట్టిగా డీల్ చేసి ఉండాల్సింది. బట్ ఎందుకు అలా చేశాడంటే, ఒక నేషనల్ మీడియాలో కదా ఒక అమ్మాయితో అలా ఎందుకు అంత హార్డ్ గా బిహేవ్ చేయడం అని అనుకున్నాడేమో, సింపుల్ గా కట్ చేయడానికి ట్రై చేశాడని నేను ఆ రోజే చెప్పాను. నేను ఒకటి చెప్తా, నిఖిల్ చేసిన మిస్టేక్ ఏంటంటే, తనలో ఫీలింగ్స్ ఉన్నాయని తెలిసిన తర్వాత తను చేసిన మిస్టేక్ వెళ్ళి తనని హగ్ చేసుకోవడం, కిస్ పెట్టుకోవడం. ఇది నిఖిల్ చేసిన బిగ్ మిస్టేక్. ఆ యష్మిని వెళ్ళి దట్టు ఫీలింగ్స్ ఉన్నాయని తెలిసిన తర్వాత, అది చాలా బిగ్ మిస్టేక్ నిఖిల్ సైడ్ నుంచి. అంతేగాని మొత్తం తప్పంతా నిఖిల్ది కాదు, యష్మిది ఉంది. యష్మికి ఫీలింగ్స్ ఉన్నాయి, తన వెనకాల తిరిగింది. అలాగే నిఖిల్ జలస్ ఫీల్ అవ్వాలని గౌతమ్తో బిహేవ్ చేసింది, ఇది మనకు క్లియర్ గా తెలుసు. అండ్ ఏ వచ్చి బి పై వాళ్ళే, బి వచ్చి సి పై వాళ్ళే, ఇవి మాట్లాడుకున్నప్పుడు కూడా నామినేషన్స్ టైంలో, గౌతమ్ నామినేషన్స్ టైంలో అప్పుడు కూడా నిఖిల్ మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు, సి గురించి క్లారిఫై అవ్వడానికి ట్రై చేస్తుంటే యష్మి ఇక్కడ మాట్లాడకరా అంటుంది. అంటే అక్కడ మాట్లాడితే అది ఎక్కడ క్లారిటీ వచ్చేస్తున్నారు, నువ్వు అసలు క్లారిటీ ఇవ్వడానికే యాక్సెప్ట్ చేయట్లేదు. అక్కడ తను మాట్లాడుతుంటేనే ఆపేసి మనం పక్కకి వెళ్ళి మాట్లాడుకుందాం అంటావు. నువ్వు తన ఫీలింగ్స్ ని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, తిను ఎక్స్పెక్ట్ చేస్తుంది నిఖిల్ నుంచి. తెలుసు తనకి ఎవరో బయట ఉన్నారు, నేనైతే ఈ విషయంలో నా మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దని నిఖిల్ చెప్పిన తర్వాత కూడా తిను ఎక్స్పెక్ట్ చేసింది. ఎక్స్పెక్ట్ చేయడం కూడా మనం చూసాం, 100 కెమెరాలలో రికార్డ్ అయ్యాయబ్బా. రికార్డ్ అయితే ఒకళ్ళకి తప్పు. ఇప్పుడు నిఖిలే మొత్తం కరెక్ట్ అని నేను అంటలేదు, నిఖిల్ కొన్ని విషయాలు ఖచ్చితంగా తప్పు, కానీ యష్మి మొత్తం ఫ్లిప్ మారేసి మొత్తం తప్పంతా నిఖిల్దే అన్నట్టు. నేను అసలు ఫీలింగ్సే ఎక్స్ప్రెస్ చేయలేదు, ఒక మంచి డ్రీమ్ వచ్చింది అని చెప్పానంతే అంటుంది. ఎంత తప్పు అది. తను కావాలని అంటే అందరి దగ్గరికి వెళ్ళి
తను ఏమనుకున్నాడు పాపం, నిఖిల్ పృథ్వీ దగ్గరికి వెళ్ళాడబ్బా. పృథ్వీ దగ్గరికి వెళ్ళి ఎందుకు చెప్పాడు, ఇలా నాకు బయట ఒకళ్ళు ఉన్నారు, ఓకే. ఈ చాలా మంది అంటున్నారు స్టేజ్ మీద సింగిల్ అన్నాడు కదా, లోపలికి వెళ్ళి ఇలా అన్నాడు, బయట ఇలా ఏమో. తనకు ఆ తర్వాత బయట ఉన్న ఏదైతే రిలేషన్ ఉందో దాన్ని ఏమంటారు, దాన్ని మళ్ళీ ఏమంటారబ్బా గుర్తు రావట్లేదు. ఆ రిలేషన్ మళ్ళీ సరి చేసుకోవాలనుకుంటున్నాడేమో, మనకేం తెలుసు. కానీ తన మనం కెమెరాల్లో చూసింది, తను మాట్లాడింది పృథ్వీ దగ్గర కూర్చుని ఇలా రా, తను నా మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటుంది, నేను అలాంటి వాటి జోలికి వెళ్ళకూడదు అనుకుంటున్నాను, నేను ఆల్రెడీ ఇప్పుడు ఒక ఇష్యూ నుంచి నేను బయటకు వచ్చాను, నేను కొన్నాళ్ళ వరకు అలాంటి ఇష్యూకి వెళ్ళనని చెప్పేసి పృథ్వీకి చెప్పాడు. అదే విషయం మేబీ రోహిణికి చెప్పుకుంటుంటాడు. సో ఇక్కడ ఈ అమ్మాయి బిహేవియర్ అలాగే ఉంది. నీకు నిజంగా అలా ఉందా, నీకు మళ్ళీ అంటుంది నువ్వు ఎప్పుడు కట్ ఇట్ ఆఫ్ చేసావంట. ఇంకేం కట్ ఇట్ ఆఫ్ చేయాలి, కట్ ఇట్ ఆఫ్ అంటే హ్యాపో నేను నీతో అసలు నువ్వు నా జోలికి రాకు, నువ్వు అంటే ఇష్టం లేదని అక్కడ అందా అన్ని కెమెరాల ముందు చెప్తాడా. మళ్ళీ కట్ ఇట్ ఆఫ్ సోనియా వెళ్ళిపోయిందాం కూడా అదే డిస్కషన్. ఆల్మోస్ట్ నిఖిల్కి మరి ఏడుపు వచ్చిందో ఏమో మనకి ఎపిసోడ్ లో చూపిస్తాడేమో కానీ ఆ పిల్లడికి మాత్రం ఆల్మోస్ట్ ఏడుపు దగ్గరలో వచ్చింది అనమాట. అరే నేను ఈ విషయంలో బ్యాడ్ అయిపోయానా అని వర్స్ట్ అనిపించింది యష్మి. ఇక్కడ మొత్తం చూసేసింది, అసలు అనలేదంట, ఫీలింగ్సే లేవంట, చెప్తుంది ఆ అమ్మాయి. మరి ఎందుకు గౌతమ్ షర్ట్ వేసుకుని ఆ పిల్లోని ఉడికించడానికి ట్రై చేసింది, ఆ పిల్లోని ఎందుకు ఉడికించడానికి ట్రై చేసింది? అందుకే కదా గౌతమ్ యష్మి మీద కోపం వచ్చింది. సోనియా మాత్రం ఫుల్ గ్రడ్జ్తో వచ్చింది. అబ్బా అమ్మాయి ఎపిసోడ్స్ చూడలేదు, బేసిక్ గా ఎపిసోడ్స్ చూడలేదు, చూడకుండా వచ్చేసి ఏంటంటో మాట్లాడుతుంది. ఫస్ట్ నిఖిల్ గురించే మాట్లాడుకుందాం అండి ఒక్క నిమిషం. నిఖిల్ని పిలిచింది, నామినేషన్స్ చేసింది. ఎరా నువ్వు ఫస్ట్ వీక్ రా పృథ్వీని ఏ రీజన్తో నామినేట్ చేసావురా అంటే ఇలా ఏదో ఇర్రెస్పాన్సిబుల్ పక్కన పెట్టలేదు, సో ఈ రీజన్తో అంటే ఇంతేరా నువ్వు సేమ్ రీజన్స్తో నామినేట్ చేస్తావురా అని అన్నది. అన్న తర్వాత నామినేషన్స్లో ఎప్పుడైనా వ్యాలిడ్ పాయింట్స్ పెట్టేవారా, అన్నది. అండ్ మళ్ళీ వెంటనే నిఖిల్ మాట అంటాడు, వ్యాలిడ్ అంటే నాకా అవతల వాళ్ళకా అంటాడు. మంచి క్వశ్చన్ వేసాడు అని అనిపించింది. నువ్వు ఏంటది తేజని వీక్ అని ఎలా నామినేట్ చేస్తావురా, నువ్వే కదరా తేజ బాగా ఆడావని పొగిడేవు. ఈ అమ్మాయి ఎపిసోడ్ చూడలేదు, వచ్చేసేదో నామినేట్ చేస్తుంది. తేజాని ఎప్పుడు వీక్ అన్నాడు, తేజాని నామినేషన్ లో ఎందుకు వేసాడు, తేజాని ఎందుకు పొగిడాడు, నీకు ఒక క్లారిటీ ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సోనియాకి? సో ఇది తేజాని పొగిడింది తన గేమ్ కోసం, తను బాగా గేమ్ ఆడాడు అని ఎప్పుడు బస్తాలు టాస్క్ అయిన తర్వాత పొగిడాడు. అసలు తేజాని ఫస్ట్ వీక్ నుంచే నామినేషన్ లో వేస్తున్నాడు నిఖిల్ తేజాని నామినేషన్ లో ఎందుకు వేస్తున్నాడు? ఓటింగ్ లో తక్కువ ఓటింగ్ ఉంటదేమో, తన నామినేషన్స్ లో పడితే మన వాళ్ళకి బెటర్, ఎవరికి ఏదైతే వీళ్ళ బ్యాచ్ ఉందో ఈ బ్యాచ్ కి బెటర్ అన్న ఉద్దేశంతో తను ఒక స్ట్రాటజీతో నామినేషన్ వేస్తున్నాడు. నువ్వు తను బాగా ఆడుతున్నాడని పొగిడేవు కదంటే పొగిడింది బస్తా టాస్క్ కి, కానీ నామినేషన్ వేస్తున్న ముందు నుంచి వేస్తున్నాడు. ఇక్కడ ఈ అమ్మాయి దేని గురించి మాట్లాడుతుందంటే కిల్లర్ టాస్క్ గురించి మాట్లాడుతుంది. అప్పుడు తేజాన్ని నామినేట్ చేశాడు. అప్పుడు నామినేట్ చేయడానికి క్లియర్ రీజన్, తన తేజాన్ని నామినేషన్ లో వేయాలనుకున్నాడు, అది తన రీజన్. తనకు తక్కువ ఓట్లు పడుతున్నాయి, దట్టు తన వైల్డ్ కార్డు పడతాయి, తనకు తక్కువ ఓట్లు పడతాయి అనుకుని దట్టు తన వైల్డ్ కార్డు, సో తన నామినేషన్ లోకి తొయ్యాలి, ఇది తన స్ట్రాటజీ. అంతేగాని తను బాగా ఆడుతున్నాడు కాబట్టి బాగా ఆడుతున్నాడు అన్నవాడిని పట్టుకొచ్చి వీకెండ్ నామినేషన్ లో ఎలా వేస్తామని బాగా ఆడుతున్నావు అన్నది బస్తా టాస్క్ లో అన్నాడు. బస్తా టాస్క్ లో సూపర్ గా ఆడాడు అన్నాడు. ఈమె క్లారిటీ లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటో మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ చెప్తా. తేజ వీక్ అన్నావు కానీ తనేమో పొగుడతావు, మళ్ళీ నామినేషన్ లో వేస్తావు, అంత సేఫ్ నామినేషన్ అంటది. మళ్ళీ ఇంకో పాయింట్ లోకి వెళ్ళిపోయింది సడన్ గా. ఈ ఒక్క పాయింట్ సోనియాలో నచ్చింది, అది ఏంటంటే నో అంటే డిస్రెస్పెక్ట్ అని అన్నావు కదా, డిస్రెస్పెక్ట్ అని నామినేట్ చేసావు కదా గౌతమ్ని, మరి ప్రేరణను యష్మి వీళ్ళు మాట్లాడే నీకు ఎప్పుడు డిస్రెస్పెక్ట్ అనిపించలేదా, పృథ్వీ మాట్లాడినవి డిస్రెస్పెక్ట్ అనిపించలేదా అని అడిగింది. ఈ ఒక్క పాయింట్ కరెక్ట్ అనిపించింది. ఆ వారం నిఖిల్ చేసింది 100% తప్పు, ఎందుకంటే ఆ వారం గౌతమ్ని నామినేట్ చేయకూడదు, సేమ్ వీక్ ప్రేరణ ఎఫ్ వర్డ్ బ్లడీ ఎఫ్ అని వర్డ్ యూజ్ చేసింది కాబట్టి అక్కడ నువ్వు ప్రేరణను నామినేట్ చేయాలి, గౌతమ్ని కాదు. ఈ ఒక్క పాయింట్ కరెక్ట్, ప్రేరణను నామినేట్ చేయాలి, అక్కడ గ్రూప్ గేమ్ ఆడాడు, నీ గ్రూప్ ని నువ్వు నామినేట్ చేయట్లేదు అని చెప్పేసి ఇక్కడ ఈ పాయింట్ ఎత్తింది. ఈ ఒక్క పాయింట్ మాత్రం కరెక్ట్. ఆ రోజు ఖచ్చితంగా ప్రేరణను నామినేషన్ లో వేయాలి, ప్రేరణను వదిలేసి గౌతమ్ని వేయడం ఇక్కడ నిఖిల్ చేసిన మిస్టేక్. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఒకటి కరెక్ట్ గా పెడుతుంది, అదేంటి అంటే ఆల్రెడీ పనిష్మెంట్ వచ్చేసింది తేజకి,
ఏది ఆ ఎగ్, అందులో స్నేక్ దాంట్లో ఎగ్ వేసినందుకు. అలాంటప్పుడు నువ్వు తేజాన్ని నామినేట్ చేస్తావా? అసలు ఏ పనిష్మెంట్ రాలేని యష్మికి చేస్తావా? ఎందుకంటే యష్మి తేజకి ఇక్కడ ఒక విషయం తెలిసిందనమాట. యష్మి ఒక విషయం చెప్తుంది, నేను వెయిట్ చేశాను, ఖచ్చితంగా తేజ అందులో వేసేస్తాడు ఎగ్ అని తెలుసు, తేజ వేయగానే నేను వేసేయాలి, కానీ ఫస్ట్ తేజ వేయడం కోసం నేను వెయిట్ చేశాను, తేజ వేయగానే నేను వేస్తానని చెప్పేసి యష్మి అన్నది. అంటే తేజ అంటాడు, నాకు ఇప్పుడు కొత్త పాయింట్లు తెలుస్తున్నాయి అని అంటాడు అనమాట. సో ఈ పాయింట్ పట్టుకొచ్చింది. అది బేసిక్ గా ఈ అమ్మాయి ఏంటంటే ఈ కొన్ని పాయింట్స్ వైరల్ చేస్తూ ఉంటాం కదా, ఆ వైరల్ అయిన క్లిప్స్ చూసి వచ్చింది అంతే, ఎపిసోడ్స్ చూడలేదు, అందుకే క్లారిటీ లేదు ఏ మాటలోనూ క్లియర్ లేదు. నువ్వు నిఖిల్నే నామినేట్ చేయాలని అనుకున్నావు, బోల్డ్ అని పాయింట్స్ ఉన్నాయి, 100 పాయింట్స్ ఉన్నాయి నిఖిల్ నామినేట్ చేయడానికి. కరెక్ట్ పాయింట్స్ పట్టుకు రాకుండా ఏదో నిఖిల్ మీద గ్రడ్జ్తో వేసేద్దాము, వాళ్ళు ఏదో పిలిచారు, అదే అన్ఎక్స్పెక్టెడ్ గా పిలిచారు కదా, వాళ్ళు వచ్చేసింది వేసేసింది, కానీ తను అసలు ఎపిసోడ్స్ చూడలేదు, క్లారిటీయే లేదు. సో ఈ ఒక్క పాయింట్ ఎక్కువ వైరల్ అయింది కాబట్టి ఇది కరెక్ట్ గా పెట్టింది. నువ్వు ఆల్రెడీ పనిష్మెంట్ తీసేసుకున్నాడు, చీఫ్ కంటెండర్ అవడానికి ఛాన్స్ కూడా పోయింది. ఇన్ని జరిగిన అతన్ని వేయకుండా అతన్ని ఎందుకు వేసావు, యష్మిని వేయొచ్చు కదా, యష్మి కూడా మిస్టేక్ చేసింది కదా అని చెప్పేసి అంటది. ఇది ఒక పాయింట్ కరెక్ట్ అంటే, నువ్వు అప్పుడు యష్మి తప్పు లేదన్నావు అని చెప్పేసి ఇది ఒకటి కరెక్ట్ గా పట్టుకుందని అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ ఐ రెస్పెక్ట్ ఎమోషన్ అంటాడు, వెయిట్ చేస్తుంది అనమాట సోనియా. ఐ రెస్పెక్ట్ ఎమోషన్స్ అనగానే వెంటనే వెయిట్ చేస్తుంది, అబ్బా ఎప్పుడు వస్తుందా అన్నట్టు, ఇంకా చూడు పట్టేసుకుంది. ఈ రెస్పెక్ట్ ఎమోషన్స్ కదా అంటే ఇప్పుడు తను ఏం చేయాలి, నిఖిల్ ఇష్యూ తీసుకురావాలన్నమాట. ఆ ఇష్యూ తీసుకురావడానికి అసలు వెయిటింగ్. ఐ రెస్పెక్ట్ ఎమోషన్స్ అనగానే వెంటనే ఇంకా మాట్లాడేయాలి అర్జెంటుగా. ఇప్పుడు అన్నావు కదా నాకు ఒకటి గుర్తొచ్చింది అంటే, లేదు ఇప్పుడు నువ్వు ఒక పాయింట్ చెప్పావు కదా, పాయింట్ గురించి మాట్లాడేసేయి, ఆ తర్వాత దీని గురించి మాట్లాడతా అంటే, గైస్ గుర్తు చేయండి రెస్పెక్ట్ ఎమోషన్స్ అన్నాడు కదా, దీని గురించి మాట్లాడతా అంటే క్లియర్ గా తను నిఖిల్ వర్సెస్ యష్మి గురించి మాట్లాడేసి నిఖిల్ని చెడు చేసేయాలి. ఇది తన కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్ తోనే వచ్చింది. సో ఇక్కడ అంటది, సరే నువ్వు తనకి ఏంటది, నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు అని చెప్పాను అంటున్నావు, కానీ నీకు గాజులు వేయనా ఇవన్నీ ఎందుకు చేసావు, ఇవన్నీ అన్నిటికీ నువ్వు డిప్లొమాటిక్ గా ఉంటావు అని. ఇది ఒకటి తప్పు. ఇది కూడా నేను అంటున్నా, ఈ విషయంలో తను క్లారిటీగా ఉండాల్సింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గాజులు అయినా కంటే కూడా ఏదైతే అక్కడే బయట చెప్పాడు, నీకు నాకు ఇలాంటి ఏం పెట్టుకోవద్దంటే యష్మి రివర్స్ లో ఏమంటది, మరి నాకు బయట బోల్డ్ మంది ఆప్షన్లు ఉన్నాయిరా, నేను ఏదో నీకోసం పడి చచ్చిపోతున్నట్టు అని అన్నది. అన్న తర్వాత ఏం చేశాడు నిఖిల్, ఏ ఉద్దేశంతో చేశాడో గానీ ఆ అమ్మాయితో అలా మాట్లాడినందుకు ఒకవేళ అమ్మాయి హట్ అయింది అనుకున్నాడు, ఏ రీజనో లోపలికి వెళ్ళి మాత్రం తను ఒకసారి హక్ చేసుకున్నాడు, రెండోసారి కిస్ పెట్టుకున్నాడు. అది మిస్టేక్, అది బిగ్ మిస్టేక్. మేబీ ఆ అమ్మాయి హట్ అయింది బయట మాట్లాడిన మాటలు కనుక్కుని చేశాడో, ఎందుకు చేసినా కానీ అది చాలా తప్పు. ఎందుకంటే తనకు తెలుసు ఈ అమ్మాయికి ఫీలింగ్స్ ఉన్నాయని. రెండు, అది తను చేసిన తప్పు. రెండు, ఈ అమ్మాయికి అంటే ఫీలింగ్సే లేవంట. ఇది మరీ పెద్ద అబద్ధం అబ్బా, మామూలు అబద్ధం కాదు. తనకంటే ఫీలింగ్స్ లేవంట, జస్ట్ ఒక డ్రీమ్ వచ్చిందంట, ఆ డ్రీమ్ అంటే చాలా బాగుందంట, అంతేనంట. ఎవరిని నమ్మించాలని అంటే ఇప్పుడు నిఖిల్ మొత్తం చెడ్డోడు అన్నట్టు చెప్తుంది యష్మి చిరాగ్గా. ఎప్పుడు బిగ్ బాస్ హౌస్ లో విమెన్ కార్డు యూజ్ చేయొద్దు. అసలు బిగ్ బాస్ హౌస్ లో విమెన్ కార్డు యూజ్ చేశారంటే వాళ్లే చెడవుతారు. నిజంగా జెంట్స్ కనుక అమ్మాయిల విషయంలో తప్పుగా బిహేవ్ చేస్తే ఆడియన్స్ చూసుకుంటారు. నువ్వు పని కట్టుకుని ఇలా చెత్త విమెన్ కార్డు యూజ్ చేసావు అనుకో, నువ్వే చెడవుతావు. నీ ఫీలింగ్స్ ఉన్నాయా లేవా, నువ్వు ఎలా బిహేవ్ చేసావు, నువ్వు గౌతమ్ ఫీలింగ్స్ తో ఎలా ఆడుకున్నావు అన్నది క్లియర్ గా కనపడుతుంది. నువ్వేం చేసావు, గౌతమ్ క్లియర్ గా గౌతమ్ నీకు చెప్పాడు ఒక విషయం, చెప్పినప్పుడు నువ్వేమైనా గౌతమ్తో కట్ ఆఫ్ చేసావా? ఇక్కడ ఏమంటుందా ఇప్పుడు ఇంకో పాయింట్ గుర్తొచ్చింది నాకు. ఇక్కడ ఏమంటుంది నిఖిల్ని, డిడ్ యూ కట్ ఇట్ ఆఫ్ అని మనకు ప్రోమోలో చూపిస్తున్నాడు. ఎపిసోడ్ లైవ్ లో వేయలేదు, ఎపిసోడ్ లో వేస్తాడేమో. డిడ్ యూ రియల్లీ కట్ ఇట్ ఆఫ్ అంటుంది. నువ్వేం చేసావు మా గౌతమ్తో? గౌతమ్ తన ఫీలింగ్స్ నీతో చెప్పినప్పుడు నువ్వేం చెప్పావు? ఫుల్ గా కట్ చేసావా? ఓకే, నీ ఫీలింగ్స్ నీవి, ప్రస్తుతానికి నాకైతే అదేం లేదు, ఓకే నువ్వు నీకు నచ్చినట్టుండు అంటే దాన్ని నువ్వు ఎంజాయ్ చేయాలని అనుకున్నావు. అవతల వాళ్ళు నీ మీద క్రష్ ఫీల్ అవుతుంటే అది ఎంజాయ్ చేయాలని అనుకున్నావు. అది క్లియర్ గా కనపడుతుంది. ఇప్పుడు కూడా కొంచెం ఆ టైప్ లోనే మాట్లాడుతుంది, తను నాకు అలాగా గాజులేస్తాను ఇవన్నీ నేను ఎంజాయ్ చేసేదాన్ని అని. నువ్వేమో ఎంజాయ్ చేయాలని అనుకున్నావు, మధ్యలో అబ్బాయిలు నిరికించడం ఎందుకమ్మా? అదేదో పెద్ద అక్క అన్నం ఏదో పెద్ద ఇష్యూ లాగా అప్పుడు క్రియేట్ చేసావు, ఇప్పుడేమో ఈ పిల్లలను తప్పడుతున్నావు ఏంటిది అంటే అబ్బాయిని ఇలా ఎంత ముక్క దొరికితే పట్టేసుకోవడమే అబ్బాయిల్ని. అప్పుడు అక్క అన్నందుకేమో గౌతమ్ ఇష్యూ చేసావు, ఇప్పుడేమో అసలు నాకు అసలు ఫీలింగ్స్లే లేవు నిఖిల్ మీద అని చెప్తుంది. చిరాకు ఇదౌట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నిఖిల్ అంటాడు,
ఒరే పెద్ద ప్లాట్ఫామ్ రా, ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద అలా చెప్తాను అని చెప్పేసి ఆన్ ఫేస్ చెప్పాలి అని చెప్పేసి ఎవరు సోనియా అంటుంది అనమాట. పృథ్వీ అయితే ఇలా ఆన్ ఫేస్ చెప్తాడు. పృథ్వీ గురించి ఏదో పాయింట్ చెప్తున్నావు కదా, ఏదది? పృథ్వీ చాలా జెన్యూన్ అని ఒక విషయం చెప్పబోతున్నాను, గుర్తొచ్చినప్పుడు చెప్తా. పృథ్వీ మాత్రం నిఖిల్ని సపోర్ట్ చేస్తూ ఒక విషయం చాలా జెన్యూన్. పృథ్వీ అడుగుతాడు అనమాట యశ్విని, ఏమని చెప్పినా, నీకు నిజంగానే ఫీలింగ్స్ లేవా? నువ్వు ఆ రోజు చెప్పావు కదా ఫీలింగ్స్ ఉన్నాయని అన్నాడు. అది జెన్యూనిటీ. అక్కడికి ఈ మాట అనడానికి ముందే నిఖిల్ మీద ఆల్రెడీ సోనియా ఎక్కించేసింది పృథ్వీకి. నిఖిల్ ఏదో పృథ్వీ గురించి చెడుగా అందరికీ చెప్తున్నట్టు ఎక్కించింది. కానీ ఆ తర్వాత కూడా పృథ్వీ వచ్చి నామినేషన్స్ అయి సోనియా వెళ్ళిపోయిన తర్వాత యశ్మితో అంటాడు, నువ్వు నీకు నిఖిల్ మీద ఫీలింగ్స్ ఉన్నాయని అన్నావు కదా అంటే, నేనెప్పుడు అన్నాను రా, డ్రీమ్ చాలా బాగుందని చెప్పానంట. బయట గౌతమ్ నీ మీద నాకు క్రష్ ఉందా అదేదో మాట్లాడితే ఓకే, నువ్వు నీకు నచ్చినట్టుండి నీ ఫీలింగ్స్ నీవి, నాకైతే ఆ ఒపీనియన్ లేదు అన్నది. కానీ వద్దు అలాంటిది ఏమీ వద్దు అని గౌతమ్తో అనలేదు. మరి నువ్వెందుకమ్మా కట్ ఆఫ్ చేయలేదు గౌతమ్తో? నీ ఫీలింగ్స్ నీవి అని చెప్పి లోపలికి వచ్చింది. అంటే నేను ఏదో ఆలోచిస్తాను అన్నట్టు. ఆ రోజు ఈమె కట్ ఆఫ్ చేయలేదు. కానీ ఇక్కడ ఎప్పుడైతే సోనియా తనకి సపోర్ట్ చేస్తుంది అనుకుందో, అమ్మయ్య దొరికిందో సొంత నిఖిల్ మీద తోసేద్దామని అనుకుంది. ఆ రోజు అక్కడ గౌతమ్తో ఆ క్రష్ గురించి మాట్లాడి లోపలికి వచ్చిన తర్వాత లోపల విష్ణు అండ్ పృథ్వీ ఉంటారు. లోపలికి వచ్చి ఏం చెప్పింది, గౌతమ్ తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేశాడు కానీ రా అందరం డ్రీమ్ ఉంది. మనకు అంత క్లియర్ గా తెలియదు అప్పుడు, కానీ వాళ్ళకి తెలుసు. అదే నాకు డ్రీమ్ ఉంది కదా, ఒక డ్రీమ్ వచ్చింది కదా అంటే ఇక్కడ వీళ్ళిద్దరూ నవ్వుకుంటారు. సో అక్కడ క్లియర్ గా నువ్వు నీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసావు, కానీ అవన్నీ నేను బయటికి వెళ్ళి చూసుకుంటాను. బయటికి వెళ్ళి నువ్వు చూసుకుంటావు, మరి అది జస్ట్ డ్రీమ్ అయినప్పుడు నాకు ఒక డ్రీమ్ వచ్చింది కదరా సో అని చెప్పేసి అన్నది కదా మనం వాష్రూమ్ లో. క్లియర్ గా తన ఫీలింగ్స్ గురించి ప్రతి చోట మనకు కనపడతానే ఉంది. ఎందుకు పాప మా పిల్లోడి మీద నిందలేయడం? ఓకే, సో ఇదొకటి. నెక్స్ట్ ఇంకో పాయింట్, అన్ని కూడా జస్ట్ నిఖిల్ మీద గ్రడ్జ్తో ఏదో వేసేయాలనే కిల్లర్ టాస్క్ కిను ఆ నిఖిల్ కి అసలు ఏ రకంగా సంబంధం లేకపోయినా ఇరికించింది. ఏమంటదంటే ఆ కిల్లర్స్ టాస్క్ లో అంట, నువ్వు ఎందుకు ప్రేరణకి డైరెక్ట్ గా నేను పృథ్వీకే సపోర్ట్ చేస్తున్నానని చెప్పొచ్చు కదా. 2 కళ్ళు, ఒక కళ్ళు హస్బెండ్ అయితే ఇంకో కళ్ళు బ్రదర్ అయితే రెండిట్లకి ఎలా చేస్తానంటే హస్బెండ్ అని అనుకో, ఆ వర్డ్ యూజ్ చేయకు, నేనైతే అలా అనలేదంటే అదే 2 కళ్ళు అని ఏదో అన్నావు కదా అంటే, అవును అన్నాడు. ఎందుకంటే పృథ్వీకి అగ్నిస్ట్ వెళ్ళలేడు, పృథ్వీకి అగ్నిస్ట్ వెళ్ళాడు. అలాగని ప్రేరణ తన సపోర్ట్ అడుగుతుంది. పృథ్వీకి అగ్నిస్ట్ వెళ్ళి ప్రేరణకి ఎలా సపోర్ట్ చేయగలుగుతాను? చేయలేడు కదా, ఎందుకంటే పృథ్వీతో తనకున్న బాండ్ అలాంటిది. అక్కడ పృథ్వీ హట్ అయ్యాడు కాబట్టి అగ్నిస్ట్ అయ్యాడు. సో ఇది ఇక్కడ కూడా నిఖిల్ని ఇరికించాలని చూస్తుంది, కానీ అంత ఇరికించేసేది ఏం లేదు. అక్కడ నిఖిల్ ఏమి డిప్లొమాటిక్ గా ఏం లేడు. ఇద్దరులో అంటే ఒకరి కోసమే స్టాండ్ తీసుకోవాలంట. స్టాండ్ తీసుకుని ఏం చేయాలి, పృథ్వీ నువ్వు ఆడకో ఆపేయని అనాలా? అన్నాడు కూడా. ఒక రౌండ్ అయ్యి సెకండ్ రౌండ్ అయిన తర్వాత ఆపించేశాడు, తనే ఆపించాడు. రీజన్ ప్రేరణ కాదు, మొత్తం వాళ్ళ ఓజీస్ కోసం ఆలోచించి అప్పుడు ఆపించేశాడు. వాళ్ళు హరితేజకి వెళ్తుంటే వాళ్ళు మొత్తం మన వాళ్ళే నామినేషన్లు వేస్తున్నారా, మనకు వాళ్ళు రావాలి నామినేషన్ లో కంటే పృథ్వీ ఆ తర్వాత ఆగిపోయాడు. చేశాడు. ఏమో సగం ఎపిసోడ్ చూసి వస్తుంది, ఏదో వచ్చేసింది వేసేసామా లేదా అంతే. నెక్స్ట్ రెడ్ ఎగ్ ఇష్యూ తీసుకొచ్చింది. రెడ్ ఎగ్ ఇష్యూ తీసుకొచ్చి రెడ్ ఎగ్ నాకు ఎందుకు ఇచ్చావు? ఇక్కడ మాత్రం అప్పుడు నిఖిల్ ఈజీగా దొరికిపోయాడులే. రెడ్ ఎగ్ విషయంలో మాత్రం ఒక్కొక్కరి దగ్గర ఒకటి చెప్పాడు. ఇదే అంటది, రెడ్ ఎగ్ ఇష్యూలో నువ్వు ఇలా డిప్లొమాటిక్ గా బిహేవ్ చేసావు. కాకపోతే ఇక్కడ తిను క్లియర్ గా ఒక విషయం చెప్తాడు. ఇక్కడ నిఖిల్ ఏమంటాడంటే, ఒకసారి ఏమో నేను వాళ్ళకి హెల్ప్ చేశాను, సెకండ్ ఎగ్ నీకు కావాలనే ఇచ్చాను. అక్కడ మనకి చెప్పింది ఏంటి, వేరే విషయం చెప్పాడు. నేను అప్పుడు ఏం చెప్పాడు, అప్పుడు నిఖిల్ మనకి ఏం చెప్తాడంటే, ఈమె ఊరికే దొబ్బేస్తుంది కాబట్టి ఇవ్వాలనుకున్నానని చెప్పేసి మిగిలిన అందరి దగ్గర చెప్తాడు. తన దగ్గర ఏం చెప్తాడు, నీకు కావాలని ఇచ్చాను అని చెప్పేసి అంటాడు. ఈ విషయంలో అంటది, నువ్వు ఇలా డిప్లొమాటిక్ గా ఉన్నావు, ఒక్కొక్క చోట ఒక్కొక్కటి మాట్లాడి అని చెప్పేసి. ఈమె దగ్గర పాయింట్ లేవు, ఎప్పుడో ఫస్ట్ వీక్ చెప్తుంది. ఆడియన్స్ అవన్నీ మర్చిపోయి ఉంటారు. ఇప్పుడు ఫ్రెష్ పాయింట్స్ చెప్పు, రివ్యూవర్స్ అయినా మేమే మర్చిపోతాం. ఆ పాయింట్స్ అన్ని ఫ్రెష్ పాయింట్స్ పట్టుకొచ్చి నామినేట్ చేస్తే కొంచెం ఏమైనా వ్యాలిడ్ గా ఉంటది. ఎప్పుడో అయిపోయింది, దాని గురించి ఆల్రెడీ అప్పుడే ఆ తర్వాతే డిస్కస్ చేసుకున్నాం. ఎందుకు ఇప్పుడు ఆ పాయింట్? ఏం చెప్పాలని, ఏం ప్రూవ్ చేయాలని? నిఖిల్ చెడ్డోడని ప్రూవ్ చేయాలనా?
ఏముంది, నిజంగా నిఖిల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అని ప్రూవ్ చేయాలంటే రీసెంట్ గా బోల్డ్ ఇష్యూస్ ఉన్నాయి. అదేదో ప్రేరణ ఇష్యూ చేసావు, దాన్ని చాలు. ప్రతిదీ ఎక్కడెక్కడో పాయింట్స్ పట్టుకొచ్చి పెట్టాల్సిన అవసరం లేదు. అలా పెట్టడం వల్ల ఉన్న పాయింట్ వ్యాలిడ్నెస్ పోతుంది. అదే చేసింది. ఏదది నో నో అన్నప్పుడు నామినేట్ చేసావు అన్నది ఆమె సరిగ్గా ఎపిసోడ్ చూసి ఉండుంటే ఆమె ప్రాపర్ గా అడుగుండొచ్చు. ఆ రోజు ప్రేరణ ఎఫ్ వర్డ్ యూజ్ చేసింది కదా, నువ్వు ప్రేరణను నామినేట్ చేయకుండా గౌతమ్ నెల నామినేట్ చేసావు, ఇలా ప్రాపర్ గా అడుగుండొచ్చు. అలా అడుగుండకుండా నువ్వు డిస్రెస్పెక్ట్ అని చెప్పేసి గౌతమ్ నామినేట్ చేసావు కదా, కానీ ప్రేరణను యష్మి వీళ్ళు కూడా డిస్రెస్పెక్ట్ చేశారు కదా, వాళ్ళని ఎందుకు నామినేట్ చేయలేదు అని అడుగుతుంది. ఇలా కాకుండా నువ్వు కరెక్ట్ గా తన వరకు ఎపిసోడ్స్ చూసుంటుంటే ప్రాపర్ పాయింట్ పెట్టగలిగేది. ఏమని, నువ్వు గౌతమ్ నో కాదు, అప్పుడు ఇంపార్టెంట్ ఏంటది ప్రేరణ వర్డ్ ఎఫ్ వర్డ్ కదా, నువ్వు ప్రేరణ నీ గ్రూప్ కాబట్టి నామినేట్ చేయలేదు అని ఉంటే వ్యాలిడ్ పాయింట్ అయ్యేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎపిసోడ్ చూసి వెళ్ళలేదు, అది పెద్ద మైనస్. 2, నిఖిల్ మీద గ్రడ్జ్ తోనే హౌస్ లోకి వెళ్ళినట్టు అనిపించింది, ఇది రెండో తప్పు. దానివల్ల ఈమెకి ప్రాపర్ పాయింట్స్ లేకుండా నిఖిల్ ని తప్పు అని పట్టుకోవడం కోసం ఫస్ట్ వీక్ లో పృథ్వీని నామినేట్ చేసిన దగ్గర నుంచి పట్టుకొచ్చింది. ఏం గుర్తుంటే 10 వారాలు అయితేను. ఫస్ట్ వీక్ ది ఈమె ఎప్పుడో ఎలిమినేట్ అయిపోయిన రెడ్ ఎగ్ది అవి పట్టుకొచ్చి చెప్తుంది. జనాలకంటే అంత ఏం గుర్తుండదు, ఎప్పుడో ఏదో జరిగింది ఒక చిన్న విషయం గుర్తుండదు. వాళ్ళు చూస్తూ ఉంటారు, వరుసగా వస్తున్న చూస్తుంటారు. లేటెస్ట్ ఇష్యూస్ గురించి చెప్తే కొంచెం జనాలకైనా ఎక్కుతుంది బుర్రకి. సో అది ఒకటే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ నిజంగా ఈ రీల్స్ చూసి చెప్తుందని ఎందుకన్నానంటే, నువ్వు ఫౌల్ గేమ్స్ ఆడతావు అంటే, నేనా ఫౌల్ గేమ్సా ఎప్పుడు ఆడాను అంటున్నాడు. అదే నువ్వు గ్లాస్ టాస్క్ ఉంది కదా, మీరు అందరూ ఏదో గ్లాస్ టాస్క్ ఆడారు కదా, అప్పుడు నువ్వు ఇలా కాల్ కింద పెట్టావు కదా అంట. రీల్స్ జస్ట్ రీల్స్ లో వచ్చింది కదా, తను ఇలా కాల్ కింద పెట్టి ఫౌల్ గేమ్ ఆడాడని. ఇది చూసింది ఎక్కడో రీల్స్ లో పట్టుకొచ్చి నామినేట్ చేసేసింది అంతే. అది ఎంతవరకు నిజమో, అక్కడ ఏం జరిగింది ఏం లేదు. ఆ రోజు ఆ పిల్లాడు ఏం చేశాడంటే కాల్ కింద పెట్టాడు, ఓకే అందరూ ఫాస్ట్ గా ఆడుతున్నారు, ఇలా 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 కింద ఇలా టచ్ అయితే వెంటనే వెనక్కి తీసాడు. ఆ రోజు నిఖిల్ ఏమి ఇలా పెట్టి ఇలా నుంచోలేదు. 2, ఆ రోజు తప్పు నిఖిల్ కాదు, అక్కడ సంచాలకుగా ఉన్న రోహిణి, ఇది రోహిణి చూసుకోలేదు. రోహిణి చూసుకోకపోతే తినేదో పెద్ద సత్య హరిశ్చంద్రుడు లేదు, ఏ రోహిణి ఆగు నేను కాల్ ఇలా టచ్ అయిపోయింది కింద, నేను అవుటే అని వెళ్ళిపోతారు ఎవరైనా. అంత సత్య హరిశ్చంద్రులు ఎవరున్నారండి హౌస్ లో. ఇప్పుడు తన కాలు ఇలా తగిలింది ఓకే, తనకు తెలిసే అనుకోవాలా తగిలింది, తీసి పైన పెట్టుకుంటాడు. కానీ అరే సంచాలకు చూసేసిందా లేదా అని కాలు తీసి కావాలని చేయలేదు కదా, కావాలని సంచాలకు చూడకుండా కాలు ఇలా కింద పెట్టుకుని బ్యాలెన్స్ చేసుకుంటుంటే అది ఫౌల్ గేమ్. తను ఇక్కడ కావాలని ఏం బ్యాలెన్స్ చేసుకోలేదు, పొరపాటు కాలు టచ్ అయింది వెంటనే పైకి తీసేసుకున్నాడు. ఆ టైంలో రోహిణి చూడకపోవడం రోహిణి మిస్టేక్, అంతేగాని నా కాలేజీలో లైట్ గా టచ్ అయింది ఇప్పుడు ఎలాగా మనం సత్యహరిశ్చంద్రులో రోహిణి నేను ఇలా టచ్ చేస్తేనే అవుటే అని చెప్పేసి వెళ్ళిపోతారా? ఎవరు వెళ్ళిపోతారు అలాగా హౌస్ లో? ఏదో రీల్ చూసింది, ఆ రీల్ పట్టుకొచ్చి అక్కడ నామినేట్ చేస్తుంది. నువ్వు ఫౌల్ గేమ్ అన్నప్పుడు 10 రీజన్స్ చెప్పు, ఎందుకు ఆ గ్లాస్ రీజను సిల్లీ రీజను అని అనిపించింది. అంతే, ఏం లేదు, జస్ట్ గ్రడ్జ్తో వచ్చింది. సో మళ్ళీ అంటుంది నువ్వు పృథ్వీని ఎంకరేజ్ చేస్తావు, రెచ్చగొడతావు అని చెప్తుంది. మళ్ళీ అంటుంది ప్రభావతి టాస్క్ లో నేను రెచ్చగొట్టానా లేదా పృథ్వీ అని అడిగితే నో అంటున్నాడు పృథ్వీ. ప్రభావతి టాస్క్ లో పృథ్వీని రెచ్చగొట్టింది ఎవరమ్మా? ఈ ఎవరు నిఖిల్ అన్నాడు, ఒరే వాళ్ళు మన మీదకి వస్తే నువ్వు కూడా వెళ్ళరా అన్నాడు. ఇది పృథ్వీ తనేం చేసింది, ఎవరు ఈ అమ్మాయి సోనియా పృథ్వీ వెనకాల నుండి రెచ్చగొట్టింది పృథ్వీని. అక్కడ రెచ్చగొట్టింది నిఖిల్ కాదు. వాళ్ళు మన నిఖిల్ ఏమన్నాడు, ఏ రోజు ఏ అగ్రెసివ్ గా ఆడాడో సేమ్ ఆ రోజు తనకేం తను ఆడుకున్నాడు. అంతేగాని ఓన్లీ పృథ్వీ అగ్రెసివ్ గా ఆడు అంటే పృథ్వీ ఏదో బయట ఆడియన్స్ లో షేడ్ అయిపోవాలి ఈ ఉద్దేశం తనలేదు. ఆ పృథ్వీ ప్లేస్ లో ఎవరున్నా తను అలాగే అంటాడు. ఇక్కడ నువ్వు పృథ్వీని రెచ్చగొట్టింది నీ సోనియా. ఆ రోజు క్లియర్ గా సోనియా పృథ్వీని రెచ్చగొట్టింది. నువ్వు రెచ్చగొడతావు అంటే కావాలని చెడు చేసేస్తావు, మళ్ళీ ఎదురుగా ఏమో సలహాలు ఇవ్వవు, చాట్ నీళ్ళు అందరికీ ఆడెంతేరా ఆడు అగ్రెసివ్ రా ఇలా చెప్తూ ఉంటుంది. అస్సలు ఆ పిల్లాడు ఎప్పుడైనా పృథ్వీ గురించి ఎవరి దగ్గరైనా మాట్లాడితే మంచిగానే మాట్లాడాడు ఈ రోజు వరకు. నిఖిల్ ఆ బాండ్ని అంత ఫెయిర్ గా మెయింటైన్ చేస్తూ వచ్చాడు ఈ రోజు వరకు. బట్ ఈ రోజు ఏదైతే ఈ మేసిందో అందువల్ల ఎలా రాసుకుంటుందో చూడాలి. పృథ్వీ ఎంతవరకు ఆమె మాటలు నమ్ముతాడన్నది చూడాలి. వేసింది పుల్ల గట్టిగానే పృథ్వీ కోసం నిఖిల్ అందరి దగ్గరికి వెళ్ళి పృథ్వీ కోసం చెడుగా ఆడికి అగ్రెసివ్ అలాగే అగ్రెసివ్ అయిపోతాడు అని ఏదో చెప్పినట్టు నెగిటివ్ వేలో చెప్పింది. మనకి ఎపిసోడ్ ఇవన్నీ కట్ చేస్తాడు, ఇంత ఉండదు, ఎందుకంటే చాలా సోది గంటలు ఒక్కొక్కరిది గంటలు అయింది.
నామినేషన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత అంతకుముందు ప్రేరణ కూడా వేసిందే, ఇది అయ్యాక దాని గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఇది అయిన తర్వాత నువ్వు గెలిస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతాను అని చెప్తుంది, అందరికీ బాయ్ చెప్తుంది, వెళ్ళిపోతుంది, బయటకు వచ్చాక మళ్ళీ కలుద్దాం అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఈమె ఇంకో మాట చెప్తుంది, ఇలాగా నామినేషన్స్ వరకు వెళ్ళొద్దన్నావు, నామినేషన్స్ దగ్గర వరకు వెళ్ళొద్దన్నావు, వాళ్ళ మమ్మీ చెప్పింది కదా, ఆ పాయింట్ ఇక్కడ చెప్తుంది అనమాట. నిన్ను గౌతమ్తో పెట్టుకోవద్దన్నావు కదా, గౌతమ్తో పెట్టుకోవద్దని మీ మమ్మీ చెప్పింది, నామినేషన్స్ వరకు వెళ్ళొద్దని చెప్పింది అని చెప్పేసి ఆ పాయింట్ ఇక్కడ చెప్తుంది అనమాట. సో అది ఇక్కడ గౌతమ్ అడుగుతాడు, అంటే నువ్వు అందుకేనా నా కోసం స్వీట్ గా ఉంటున్నావు అంటే, లేదు నేను అందరితోనూ అలాగే ఉంటాను అని అంటాడు నిఖిల్. అంటే మరి ఎందుకు నన్నెందుకు పీకేమన్నావు ఆ రెడ్ టీమ్ టాస్క్ లో ఉన్నప్పుడు అని చెప్పేసి అడుగుతాడు అనమాట. ఇక్కడ అది వాళ్ళ డిస్కషన్ అవుతుంది. ఇప్పుడు నా కోసం అందుకే స్వీట్ గా ఉంటున్నావా, మీ మమ్మీ అలా చెప్పినందుకు, మీ మమ్మీ హింసించినందుకే నువ్వు నాతో అలా ఉంటున్నావా అంటే, మా మమ్మీ చెప్పిందిరా అని నిజం ఒప్పుకుంటాడు ఇక్కడ నిఖిల్. వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ అవుతుంది. అప్పుడు ఒక మాట అంటాడు గౌతమ్, నిఖిల్ నేను నీకు ఒక ఫ్రెండ్ గా చెప్తున్నాను, ఎక్స్ట్రా స్వీట్ ఉంటే మన ఆరోగ్యానికి మంచిది కాదు, నీకు కూడా నా మీద ఏదైనా కోపం ఉంటే డైరెక్ట్ నా ఫేస్ మీద చెప్పేసాయి, అంతేగాని నా మీద కోపం ఉన్నప్పుడు నాతో స్వీట్ గా ఉండకో. సో అలా చెప్తాడు, నీ మంచి కోసమే చెప్తున్నా, నీ ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ గా చెప్తున్నాను అంటాడు. ఈ డిస్కషన్ జరుగుతుంది. సో అది నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ 26 minutes అయిపోయింది. రోహిణి వర్సెస్ ప్రేరణ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చేస్తా. మీకు నిఖిల్ వర్సెస్ సోనియా, మీరు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు కరెక్ట్ అనిపించింది అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి నామినేషన్స్ లోకి నిఖిల్, యష్మి, నబీల్, ప్రేరణ. హౌస్ లోకి మొత్తం 6 ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చారు. వీళ్ళు నలుగురికే more than 2 votes, 2 or more than 2 votes వీళ్ళు నలుగురికే పడ్డాయి అనమాట. పృథ్వీకి సింగిల్ ఓటు పడ్డది. వీళ్ళ 5 మాత్రమే. పృథ్వీకి సింగిల్ ఓటు, నిఖిల్, యష్మి, ప్రేరణ, నబీల్, వీళ్ళ నలుగురికి more than 2 votes. వీళ్ళ 5 మొత్తం నామినేషన్స్ అనమాట. ఇంకెవరికి ఒక్క నామినేషన్ కూడా పడలేదు. సో మిగిలిన వాళ్ళందరూ సేఫ్ అనమాట. సో నా నెక్స్ట్ వీడియోలో సోనియా వర్సెస్ ప్రేరణ అండ్ ఇప్పుడు లైవ్ లో భాష గారు వాళ్ళు వస్తారు, వాటి గురించి మాట్లాడుకుందాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. అటువైపు